ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు సూర్యుడు మకర రాశిలో సంచరిస్తాడు. మకర రాశి సూర్యుడికి శత్రువు అయినప్పటికీ కొన్ని రాశులకు రాజయోగం ఇచ్చే అవకాశం ఉందట. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనస్సు, మేన రాశులకు మకరంలోని సూర్యుడు అనేక శుభ ఫలితాలను అందిస్తున్నాడని పండితులు చెబుతున్నారు. మేషరాశి సూర్యుడు 10వ ఇంట్లో సంచరిస్తున్నందున ఈ రాశి వారిపై బలమైన సానుకూల ప్రభావం ఉంటుంది. దీని కారణంగా పనిలో ఖచ్చితంగా శక్తి ప్రభావం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే వారు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలో గొప్ప విజయాన్ని సాధించే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి. రాజకీయ ప్రభావం పెరుగుతుంది. ప్రముఖులతో సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ప్రయోజనాలుంటాయి. వృషభ రాశి ఈ రాశికి చాలా శుభప్రదమైన సూర్యుడు శుభస్థానంలో సంచరిస్తుండటం వల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. పనిలో అధికార యోగం ఉంటుంది. మీ సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. వ్యాపారం, పని కోసం మీరు విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. విదేశీ ఆదాయాన్ని ఆస్వాదించే యోగం కూడా ఉంది. పూర్వీకుల ఆస్తులను పొందే అవకాశం కూడా ఉంది. కర్కాటక రాశి ఈ రాశి వారు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సూర్యుడు ధనానికి అధిపతి అయిన 7వ ఇంట సంచరిస్తున్నాడు. ఆదాయం, వృత్తి, పనిలో చేసే ఏ చిన్న ప్రయత్నమైనా రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. ప్రభుత్వ విధుల నుంచి లాభం ఉంటుంది. మీరు మీ తండ్రి నుంచి ఆస్తిని పొందుతారు. వృత్తి, వ్యాపారంలో మీకు పెద్ద లాభాలు వస్తాయి. పనిలో మీ హోదా పెరుగుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కరించబడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. తులారాశి ఈ రాశి వారికి 4వ ఇంట సూర్యుడు సంచరించడం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మీరు ఉద్యోగంలో ఉన్నత పదవులను పొందుతారు. ప్రభుత్వం నుంచి మీకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఇక శుభప్రదమైన విషయాలు జరుగుతాయి. కెరీర్, వ్యాపారం కొత్త శిఖరాలకు చేరుకుంటాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం అనేక విధాలుగా పెరుగుతుంది. ధనుసు రాశి ఈ రాశి అదృష్ట అధిపతి సూర్యుడు తన స్థానంలో సంచరిస్తున్నందున వీరికి పదోన్నతులు, జీతాలు, ప్రయోజనాలు లభిస్తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఆర్థిక లాభాలు అంచనాలకు మించి ఉంటాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా విజయవంతమవుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీకు వంశపారంపర్య సంపద అందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. గృహయోగం కూడా ఉంది. మీనరాశి ఈ రాశి ప్రయోజనకరమైన స్థానంలో సూర్యుడు సంచరించడం వల్ల జాతకంలోని ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయట. ముఖ్యంగా నెల మొదటి రోజున శని దోషం బాగా తగ్గుతుంది. ఆదాయం రోజు రోజుకు పెరుగుతుంది. ఆస్తుల విలువ గణనీయంగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వ్యాపారం, ఉద్యోగాల్లో ఆశించిన ప్రమోషన్లు సంభవిస్తాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.